ఏపీ శాసన మండలి ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ బిటి నాయుడు అధ్యక్షతన ప్రోటోకాల్ ఉల్లంఘనలపై సమావేశం జరగనుంది. ఇప్పటికే పలువురు అధికారులకు నోటీసులు ఇచ్చారు, విచారణ చేపట్టారు. మరికొంతమంది అధికారులు కమిటీ ముందు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ఏపీ బ్యూరో చీఫ్ హరికిషన్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. హరికిషన్, థ్యాంక్ యూ సువర్ణ అండ్ గుడ్ మార్నింగ్. ఈరోజు శాసన మండలికి సంబంధించి మండలి చైర్మన్ ఎవరైతే మోషేష్ రాజు కూడా గతంలో ప్రివిలేజ్ కమిటీకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. గత మీటింగ్లో ఏదైతే గత సమావేశానికి సంబంధించి ఇటు భీమవరం అలాగే ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్లకు వారిని పిలిపించి విచారించడం జరిగింది. అలాగే ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్కి సంబంధించి సంజయ్ ఎవరైతే రమేష్ యాదవ్ ఎమ్మెల్సీ ఉన్నారో వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీ ఇచ్చినటువంటి ఫిర్యాదు, అలాగే మోషేష్ రాజు భీమవరం సంబంధించినటువంటి మున్సిపల్ కమిషనర్ పైన కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. వీరిద్దరూ వారిని కూడా గత ప్రివిలేజ్ కమిటీ సమావేశంలో పిలిచి వివరణ కూడా అడగడం జరిగింది. అలాగే వారితో పాటు ఎవరైతే గుంటూరుకు సంబంధించినటువంటి మాజీ ఎస్పీ డిఐజీ అమ్మిరెడ్డి ఉన్నారో ఆయనను కూడా పిలిపించడం జరిగింది. గతంలో మంగళగిరి శాసనసభ్యులు అలాగే ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పై ఇటు సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పేసి కూడా కంప్లైంట్ వచ్చినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఆయనను కూడా కమిటీ ముందు విచారణకు హాజరై తన వివరణ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే ఎమ్మెల్సీలకు సంబంధించి ఆ ప్రోటోకాల్ అంటే ప్రోటోకాల్కి సంబంధించినటువంటి వివాదాలు అయితేనేమి, అలాగే వారికి సంబంధించినటువంటి హక్కులకు భంగం కలిగితేనేమి, అలాగే సోషల్ మీడియాలో వారిని విమర్శిస్తూ ఏదైనా కామెంట్లు చేసినటువంటి నేపథ్యంలో వారు కంప్లీట్గా ప్రస్తుతం ప్రివిలేజ్ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి బిటి నాయుడు మొత్తం 6 మంది సభ్యులతో కూడినటువంటి బృందం ఉంటుంది. సో వీరికి కంప్లైంట్ చేస్తారు. సో వీరు సంబంధిత ఎవరైతే వీరికి అంటే కంప్లైంట్ చేశారో వీరి మీద వారిని పిలిపించి కంప్లీట్గా విచారణ అయితే చేస్తారు. ఈ కమిటీ ముందుకు గతంలో కూడా అధికారులు హాజరయ్యారు. ప్రస్తుతం ఎవరైతే అధికారులు ఉన్నారో వారందరికీ కూడా నోటీసులు పంపించడం జరిగింది. వారు ఈరోజు అందరూ కూడా అసెంబ్లీ కమిటీ హాల్లో ఏర్పాటు చేసినటువంటి ఈ కమిటీ సమావేశానికి వారు హాజరు కావాలి. కమిటీ ముందు హాజరై వారు వివరణ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఆ వివరణతో సంతృప్తి చెందితే మొదటి తప్పుగా క్షమించేటటువంటి అవకాశం ఉంది, లేదా రెండో తప్పుగా వారికి ఎవరైతే ఎమ్మెల్సీలకు క్షమాపణ చెప్పించేటటువంటి అవకాశం ఉంటుంది. లేదు అంతకు మించి ఎక్కువగా ఉంటే వారికి శిక్ష తీసుకోవచ్చు అని చెప్పేసి కూడా ప్రభుత్వానికి ఒక నివేదిక ద్వారా సిఫార్సు చేసేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే 6 మంది సభ్యుల కమిటీకి సంబంధించినటువంటి ఈ కమిటీ ఈరోజు అసెంబ్లీ హాల్లో సమావేశం అయితే కాబోతుంది. ముఖ్యంగా సంబంధిత అధికారులు ఎవరైతే సోషల్ మీడియాలో ఎమ్మెల్సీలకు సంబంధించి మాట్లాడారో, అలాగే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారో వారందరూ కూడా ఈరోజు ఆ కమిటీ ముందర హాజరై వివరణ అయితే ఇవ్వబోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సువర్ణ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ హరికిషన్.